ఎక్సోడస్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ద బర్నింగ్ బుష్, మండుచున్న పొద. ఇది ఎక్సోడస్ చాప్టర్ 3. ఇక్కడ మనం వర్సెస్ 1 to 6 చూద్దాం. Moses was taking care of the sheep that belonged to his father-in-law Jethro, the priest of Midian. One day Moses led the sheep to the far side of the desert. He came to Horeb, known as the mountain of God. There Moses saw the angel of the Lord in the flame coming from the middle of a bush. Moses saw that the bush was on fire, but to his surprise it did not burn up. Moses thought, what an amazing sight. I need to get closer. Look at this. Why this bush not burning up? The Lord saw Moses turn towards the bush, so he called to him from the bush, Moses, Moses. Moses said, Here I am. Then God said, Don't come any closer. Take off your sandals. You are standing on holy ground. I am the God your father worshipped, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. Moses covered his face because he was afraid to look at God. సో ఈ స్టోరీ అందరికీ తెలిసిందే మంచిగా, అండ్ ఇట్స్ ఎ వెరీ ఫెమిలియర్ స్టోరీ. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపిద్దామని డిసైడ్ అయినప్పుడు మిద్యాన్లోని ఉన్న మోషేని దేవుడు దర్శించి అక్కడ తన ప్లాన్ ఏంటో రివీల్ చేసి, సో మోషేని ఐగుప్తు పంపించి వాళ్ళందరిని అక్కడి నుంచి విడిపిద్దామని అనుకున్న ఆ ప్లాన్లోని దేవుడు మోషేని దర్శించిన సందర్భం ఇది. మనం ఇప్పటివరకు చదివింది ఏదైతే ఉందో, ఇక్కడ రెండు విషయాలు చూడొచ్చు. యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ దేవుడు ఎటువంటి అండర్స్టాండింగ్ ఇచ్చాడంటే, దేవుడు ఆత్మ చేత ఆయన రక్షిద్దాం అనుకున్నప్పుడు ఒక పర్సన్ని ఆ జరిగే మెకానిజం నాకు దేవుడు అట్లాంటి అండర్స్టాండింగ్ చూపిస్తున్నాడు ఈ యొక్క 6 వచనాల్లోని. మోషే అండ్ దేవుడి యొక్క ఆ రివీల్, దేవుడు తనను తాను ప్రత్యక్షత పరుచుకునే సమయం ఇది మోషేకి. సో ఈ కాంటెక్స్ట్ని దేవుడు ఒక వ్యక్తిని ఆత్మలో రక్షించుదాం అని డిసైడ్ అయినప్పుడు, తనని ఆత్మలో తనకి పరిచయం చేసుకుందాం ఒక పర్సన్కి అని అనుకున్నప్పుడు ఆ జరిగే మెకానిజం వాజ్ సో సిమిలర్. సో దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా చూడబోతున్నాం. యు గైస్ మస్ట్ బి సో అటెన్షన్ వాట్ యు ఆర్ హియరింగ్. దయచేసి లాస్ట్ వరకు కూడా వినండి. ఇక్కడ దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తనని తాన్ని ప్రత్యక్షత పరచుకోవడం. ఇట్స్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే తనని తాన్ని ప్రత్యక్షత పరచుకోకపోతే మనిషికి దేవుని ఆత్మలో ఎప్పుడు కూడా ఒక మనిషి కలుసుకోలేడు. అందుకే క్రైస్తవుడు పిలువబడుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఇన్ఫర్మేటివ్ క్రిస్టియన్స్ అంటాను నేను. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసు, బట్ దేవుడు ఆత్మలో పరిచయం చాలా తక్కువ ఉంది. ఆ పర్సంటేజ్ ఏదో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలుగా పుట్టి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టి మళ్ళీ వాళ్ళ కిందకు వచ్చి ఓకే నేను నమ్మిన దేవుని నువ్వు కూడా నమ్ము. సో అంటే అది ఒక ఇన్ఫర్మేషన్ పరంగానే పాస్ అయ్యి వాళ్ళ పేర్లు కూడా అట్లానే పెట్టాలి కాబట్టి అట్లానే పెట్టి, సో దేవుణ్ణి ఆత్మలో పరిచయం లేకుండా ఓకే నా పేరు పాల్, నా పేరు లూక్, నా పేరు జాన్, నా పేరు మార్క్, నా పేరు మాథ్యూ, నా పేరు పీటర్, మీకు అర్థమవుతుంది కదంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పిరిట్ అటాక్. ఆ స్పిరిట్ అటాక్ లేకపోయినంత వరకు కూడా యు ఆర్ ఇన్ఫర్మేటివ్ క్రిస్టియన్. సో నేను క్రైస్తవుని చెప్పుకున్నంత మాత్రాన ఆత్మలో రక్షించబడకపోతే, ఆత్మ చేత అటాక్ జరగకపోతే, నాకు ఆత్మలో రక్షణ రాకపోతే ఐఎమ్ ఏ ఇన్ఫర్మేటివ్ క్రిస్టియన్. మీకు అర్థమైంది అనుకుంటా ఈ ఒక చిన్న కాంటెక్స్ట్. ఎట్లా ఉంటుందంటే, ఇది నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు,
నీ పేరు డేవిడ్ అయి ఉండొచ్చు. నీకు ఆత్మలో రక్షణ రాకపోతే లోపల నువ్వు దావీదు కాదు. ఒక అతని పేరు వెంకటేశ్వరరావు అయి ఉండొచ్చు. ఆత్మలో రక్షించబడితే లోపల ఒక దావీదు ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ చేత రక్షించబడ్డం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది చేసే పని ఏం చేస్తుందంటే, ఆత్మలో రక్షించబడడం అది చేసే మేజర్ పని ఏంటంటే, నీకు యేసుక్రీస్తుని నిజం చేసి చూపిస్తుంది. యేసుక్రీస్తు ఎంత నిజమో నీకది మొత్తానికి ఒక 70mm సినిమా చూపిస్తుంది. అంటే ఇంత నిజం, ఇంత నిజం, ఇంత నిజం ఆయన చేసింది నా గురించి, ఇది నా గురించి. ఇంకా అది నేను మాటలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అది నీకు కంప్లీట్గా ఆయన ఎంత నిజమో అది నీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది. సో అట్లాంటి మెకానిజం దేవుడు నాకు ఈ యొక్క 6 వచనాల్లో చూపిస్తున్నాడు. మోషే ఎప్పుడైతే దేవుడు తనని తాను మోషేకి ప్రత్యక్షత పరుచుకున్నాడు, ఇక్కడ 2 విషయాలు చూడొచ్చు. ఈ యొక్క ప్రత్యక్షత ఈ యొక్క 6 వచనాల్లోని ప్రత్యక్షత పరిచినప్పుడు ఒకటి మోషే ఆశ్చర్యపడ్డాడు, 2 వచ్చేసరికి దేవుడు ఎట్లాంటి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు మోషేకి. ఈ 2 చూడబోతున్నాం. సో నేను ఫస్ట్ది నేనేం తీసుకుందాం అనుకుంటున్నానంటే, దేవుడు మోషేకి ఎట్లాగా పరిచయం చేసుకున్నాడు ఈ 6 వచనాల్లో. మీకు అర్థమవుతుందా? లాస్ట్ వచనం మళ్ళీ చదువుతాను, నేను చదవండి. ఐ ఆమ్ ద గాడ్ యువర్ ఫాదర్ వర్షిప్డ్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. అంటే ఎందుకు ఈ మాటలు వాడాల్సి వచ్చింది మోషేకి? అసలు ఇంకా మోషే అక్కడేం అడగల, హూ ఆర్ యూ, అసలు ఏంటిదంతా. మోషే సర్ప్రైజ్లో ఉన్నాడు, ఇంకా అంటే ఆశ్చర్యంలో ఉన్నాడు. ఇంకా ఏంటిదంతా, ఎట్లా నేను ఎప్పుడు చూడలేదే. ఆ పొద ఏదైతే మండుతూ ఉందో, ఆ పొద అయితే అగ్ని వస్తూ ఉందో, ఆ పొద ఆ ఒక్క మంటకి ఆ పొద కాలట్లేదు, బట్ స్టిల్ ఆ ఫ్లేమ్ వస్తూ ఉంది అని ఇంకా తను ఆ ఒక్క సర్ప్రైజింగ్లో ఉన్నాడు. ఆ సర్ప్రైజింగ్లో ఉంటేనే దేవుడు అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ సర్ప్రైజ్ వెనకాతలు ఉన్నది ఎవరు? నువ్వు చూసి ఆశ్చర్యపోతున్న ఆ ఒక్క ఇన్సిడెంట్ ఎవరు అని చెప్పడానికి దేవుడు ఈ అబ్రహాము దేవుడను, మీ తండ్రులు పూజించిన అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడుని మాటలు వాడాడు దేవుడు. అంటే ఆ ఒక్క మాట తన్ని తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మాట దేవుడు ఎందుకు వాడాడు, ఆ కాంటెక్స్ట్ ఎందుకు వాడాడు అని అంటే, తన నాలెడ్జ్ అక్కడే ఉంది. మోషే ఒక్క నాలెడ్జ్, మోషేకి ఆ జ్ఞానం అక్కడే ఉంది. అంటే మోషే ఎట్లా పెరిగాడు? యెహోవా తండ్రి గురించి, గాడ్ ద ఫాదర్ గురించి అప్పట్లోనే వీళ్ళకున్న ఇంట్రడక్షన్ ఏంటంటే, అబ్రహాము దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ. అంటే ఇక్కడ ముందుకు వెళ్తే దేవుడు రివీల్ అవుతూ ఉంటాడు. దీనికి ముందు ఆదికాండంలో చూస్తే దేవుడు తనని తాను ప్రత్యక్షత పరుచుకోవడానికి, అంటే నేను ఎగ్జిస్టెన్స్లో ఉన్నాను, ఐ ఆమ్ ద వన్ హూ ఇన్ ద బిగినింగ్. అంటే గాడ్ ద ఫాదర్కి నేను పలానా అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన దగ్గర ఒక పెద్ద ప్రొఫైల్ ఉంది. ఓకే, నేను నా గురించి ముందుగానే నేను లేఖనాలు రాయిపించుకొని పరిశుద్ధాత్మ చేత కన్య అయిన మరియకు నేను పుట్టాను, నా తండ్రి యోసేపు, నా తల్లి మరియ, నేను 2 కలయిక వల్ల పుట్టలేదు, నేను దైవ కుమారుణ్ణి. అంటే ఆయన దగ్గర ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది. నువ్వు ఎవరు అని అంటే, ఎందుకంటే ఆయన భౌతికంగా ఫిజికల్గా ఆయన కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన నువ్వు ఎవరు అంటే ఆయనకి చెప్పడానికి ఒక ప్రొఫైల్ ఉంది యేసుక్రీస్తుకి. బట్ గాడ్ ద ఫాదర్ దగ్గర ప్రొఫైల్ లేదు. ఒక మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను ఎవరు అంటే ఆయన ఏమని చెప్పాలి? అందుకని ఆదికాండం మొత్తం చూస్తే ఎట్లా ఉంటుందంటే, ద గాడ్ హూ హియర్స్, ద గాడ్ హూ ప్రొటెక్ట్, ద గాడ్ హూ హీల్, ఇవన్నీ ఆయన క్యారెక్టరిస్టిక్స్. ఆయన క్యారెక్టరిస్టిక్స్ నుంచి ఓకే దేవుడి యొక్క గుణగుణాలు ఇవి. ఇప్పుడు వాళ్ళకి ఏదనిపిస్తే వాళ్ళు దాన్ని తీసుకున్నారు. ఓకే, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ద గాడ్ హూ హియర్ మై ప్రేయర్.
నీకు అర్థమవుతుందా? ఓకే, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు ద గాడ్ హూ ప్రొటెక్ట్, నన్ను రక్షించేవాడు. అది ఆ కాంటెక్స్ట్. తర్వాత అది చాలామందికి ఇప్పుడు ఎట్లా అంటే, ఓకే, అబ్రహాము ఎవరినైతే దేవుణ్ణి పూజించాడో ఆ దేవుని నేను పూజిస్తున్నా, ఆ దేవుని నేను నమ్ముతున్నా, ఆ దేవుని నేను ఆరాధిస్తున్నా. అబ్రహాం అదే చేశాడు, తర్వాత తన కుమారుడైన యాకోబు అదే చేశాడు, తన కుమారుడైన ఇస్సాకు. అందుకే అది ఎట్లాగైపోయిందంటే పేరు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. మీకు అర్థమవుతుంది కదా? అంటే వీళ్ళందరూ కూడా ఈ నాలెడ్జ్లోనే పెరిగారు. ఇప్పుడు మోషేకి చిన్నప్పటి నుంచి అమ్మ మనం ఎవరిని పూజిస్తున్నాం ఏంటి అంటే, తను నేర్చుకుంది కూడా అబ్రహాము ఎవరినైతే పూజించాడో అబ్రహాము దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఇస్సాకు దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, యాకోబు దేవుని మనం పూజిస్తున్నాం. సో మోషే దగ్గర ఉన్న నాలెడ్జ్ అది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ కాకుండా, ఆ కాంటెక్స్ట్ కాకుండా వేరే కాంటెక్స్ట్లోకి వచ్చి మోషేతో మాట్లాడితే మోషే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే మోషేకి ఇది తప్ప ఇంకొకటి తెలియదు దేవుడి గురించి. సో కాబట్టి దేవుడు పర్ఫెక్ట్గా మోషే నాలెడ్జ్కి ఆయన దిగొచ్చాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడు నాకు తనని తాను ప్రత్యక్షత పరుచుకోవాలనుకుంటే, దేవుడు నాకు తను ప్రత్యక్షత పరుచుకోవాలనుకుంటే ఆయన నా స్టాండర్డ్కి దిగి వస్తాడు. నేను ఎక్కడున్నాను, నా నాలెడ్జ్ ఎక్కడుంది, ఆ స్టాండర్డ్కి ఆయన దిగి వస్తాడు. ఆ స్టాండర్డ్కి ఆయన దిగొచ్చి తనని తాను ప్రత్యక్షత పరుచుకుంటాడు. సో ఇది ఒక వండర్ఫుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. ఇది నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక ఐ థింక్ ఒక 10 years బ్యాక్, 8 years బ్యాక్. అప్పుడు నేను ఒకలాంటి జాబ్ చేసేటోళ్ళం. మా ఫ్రెండ్స్ మేము కలిసి రూమ్లో ఉండేటోళ్ళం, కలిసి అందరం కూడా ఒక రూమ్లో ఉండేటప్పుడు అందులో ఒక ఫ్రెండ్ ఉండేటోడు. ఆయన బ్రాహ్మిన్. ఈ వాజ్ సో నాలెడ్జబుల్. అప్పటికే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. దాంతోపాటు ఏంటంటే ఆ బ్రాహ్మిన్ వాళ్ళు చదివే పాండిత్యాలు అవన్నీ కూడా, శ్లోకాలు అవన్నీ కూడా ఈ వాజ్ వెల్ నోన్ గాయ్. చాలా బాగా తెలుసు ఆయనకి, చాలా బాగా తెలుసు. ఆయన అందులోని పురోహిత్యం కూడా ఆయన చేశాడు. అంటే దాని మీద బాగా పట్టుంది ఆయనకి. చాలా నీతిమంతుడుగానే ఉండేటోడు. హీ వాజ్ వెరీ గుడ్ గాయ్. మాతో ఉన్నప్పుడు ఏంటంటే నాతో పాటు ఇంకొక ఫ్రెండ్, మేము ముగ్గురం కలిసి ఉండేటోళ్ళం. అందులో బ్రాహ్మణ్ ఒక అతను, నా ఫ్రెండ్ అండ్ నేను. ఇప్పుడు నా ఫ్రెండ్ తనకి ఏంటంటే చెప్పేటోడు, సార్ మీరు ఇట్లా ఉన్నారు కదా, మీరు పలానాది నమ్ముతున్నారు కదా, అది కాదు, ఒకసారి మీరు యేసుక్రీస్తుని కూడా తెలుసుకోండి, యేసుక్రీస్తు గురించి కూడా మీరు ధ్యానం చేయడం, మీరు ఒకసారి ఇతని గురించి కూడా చదవండి, ఎందుకంటే ఇతను నిజమైన దేవుడు అని తనకి చెప్పడానికి తను ట్రై చేసేటోడు ఎక్కువ. నా ఫ్రెండ్ తనకు ట్రై చేస్తే తను ఏంటంటే ఇప్పుడు తనతో మేము మాట్లాడలేము. ఎందుకు అని అంటే హీ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్. అప్పటికైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ పాండిత్యాల మీద, బ్రాహ్మిన్ సబ్జెక్ట్ మీద హీ వాజ్ వెరీ వెల్ నోన్డ్ గాయ్. చాలా పట్టు ఉంది ఆయనకి. అంటే ఆయన కొట్టి పడేసేటోడే, మీకేం తెలుసు అని. కానీ నా ఫ్రెండ్ ఎవరైతే తనకి ఎట్లయినా ఇతనికి యేసుక్రీస్తు గురించి పరిశోధించాలి, ఈయన ఎట్లాగైనా తెలుసుకోవాలి, యేసుక్రీస్తు గురించి ఖచ్చితంగా మీరు ఒకసారి చదవండి, ఆ ఫోర్స్కి సరే ఇంతగా చెప్తున్నారు కదా లెట్ మీ ట్రై అన్నట్టు ఏంటంటే, సరే నేను ట్రై చేస్తాను, నేను ఇతని గురించి, యేసుక్రీస్తు గురించి కూడా నేను మెడిటేషన్ చేసి, నేను ఇతని గురించి కూడా ధ్యానం చేస్తాను, ఇతని గురించి కూడా నేను డిస్కవర్ చేస్తాను, అంటే నేను సెర్చ్ చేస్తాను, వెతుకుతా ఇతని గురించి కూడా, ఒకసారి నేను ఫోకస్ పెడతా అని. ఇతను కూడా అంటే నా ఫ్రెండ్ ఇస్తున్న ప్రెషర్కి ఈయన ఇంతగా చెప్తున్నారు కదా, సరే నేను ఇతని గురించి కూడా ఆలోచిస్తాను అని ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. తర్వాత అప్పుడు ఇతను ఏమన్నాడంటే, సరే ఇగోండి బైబిల్ చదవండి. ఈ బైబిల్ మీరు, నా ఫ్రెండ్ తనకి చెప్తుంది, నేను అక్కడ ఉన్నాను, ముగ్గురం ఒకే దగ్గర ఉండేటోళ్ళం కదా, బైబిల్ ఇచ్చి ఈ బైబిల్ మీరు చదవండి. ఈ బైబిల్ మీరు ఎట్లా చదువుతారంటే, బైబిల్ చదివే ముందు మీరు ఒక చిన్న ప్రేయర్ చేయండి. ప్రేయర్ అంటారు, పూజ అంటారు, ఏదో ఒకటి మీకు నచ్చిన భాషను తీసుకోండి. అంటే నేను నిజమైన దేవుడిని ఎవరినో వెతుకుదామనే అన్వేషణలో పడ్డా. సో నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో, సో నాతో మాట్లాడడానికి, నాకు తెలియజేయడానికి నాకు హెల్ప్ చేయండి అన్నట్టు ఒక ఇంటెన్షన్, ఒక ప్రేయర్ లాగా మీరు చేసుకొని బైబిల్ చదవండి అని నా ఫ్రెండ్ తనకి ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత సో తను యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఏముంది తినుపాలి, యేసుక్రీస్తుకే ప్రార్థన చేయమని చెప్పలేదు కదా, బట్ నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేయమని చెప్పాడు ఈయన. సో ఇట్స్ ఓకే, ఇట్స్ యాక్సెప్టబుల్ అని తను దాన్ని యాక్సెప్ట్ చేసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన అంతవరకు నేనున్నాను. కొన్ని నెలల తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను ఇంకా ఆ ఒక్క సిచ్యువేషన్స్లో కానీ అంటే వాళ్ళతో నేను రిలేషన్లో కానీ లేను. ఆల్మోస్ట్ లైక్ ఒక 6 months ఆర్ 7 months నేను లేకపోయేసరికి తర్వాత నేను యూజువల్గా మేము సండే యూత్ మీటింగ్స్కి వెళ్తూ ఉండేటోళ్ళం. సో ఆ యూత్ మీటింగ్స్కి వెళ్తున్న అక్కడ కూడా నేను బ్రేక్ ఇచ్చాను. ఒక 4-5 months 6 months నేను అసలు చర్చికి కూడా వెళ్ళలేదు. నేను తర్వాత సో లాంగ్ ఒక 5-6 months తర్వాత నేను చర్చికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ అక్కడ చూసా, బ్రాహ్మణ్ అతను. నన్ను ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ చర్చి నేను ఎప్పటి నుంచో వెళ్తున్నాను, నేను ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ఏంటి సాయి గారు ఎట్లా ఉన్నారు, మీరు చర్చికి వచ్చి చాలా రోజులు అయింది, ఏంటి రావడం మానేసారంటే నేను ఒకసారి ఫస్ట్ షాక్లో ఉన్నా. అదే అసలు ఓకే, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకు ఇక్కడ ఏంటి పని అని నేను ఆయనకి రివర్స్ క్వశ్చన్ చేశాను. అంటే లేదు, నాకు దేవుడు ఆయన బలిపరుచుకున్నాడు, నేను ఆయన ఎవరినో తెలుసుకున్నాను, సో నేను చర్చిలోనే ఉంటున్నాను, నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న నాకు ఆ కుతూహలం ఉంది, సో నేను చర్చిలోనే ఉంటూ ఆయన గురించి ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తాను, నాకున్న డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ పాస్టర్ గారిని అడుగుతున్నాను, ఆయన నాకు ఏం చెప్తా ఉన్నట్టు నేను ఒకసారి లిటరలీ షాక్ అయ్యా. అరే ఏంటి ఇంత చేంజా అంటే ఎందుకంటే ఆ పర్సన్ గురించి నాకు తెలుసు, ఆయన యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆయన నాలెడ్జ్ ఏంటో తెలుసు, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసు, అన్నీ తెలుసు. అరే ఇట్లాంటి పర్సన్కి ఎంత చేంజ్ వచ్చి తను అన్నీ వదిలేసి తన చర్చిలో ఉండిపోయాడు ఆయన. అంటే నేను అసలు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్, చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. ఆ తర్వాత అసలు ఓకే అనుకున్నా, వెరీ హ్యాపీ ఫీల్ అయ్యా. తను కంటిన్యూ అయ్యాడు. కొన్ని రోజులకి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి తను బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయిందని విన్నాను నేను. ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం వల్ల నాకు అది రెగ్యులర్ అప్డేట్స్ తెలియక తర్వాత మళ్ళీ ఇతను వెళ్ళి అడిగా, ఇతను ఏరియా అంటే అతని గురించి ఏం చెప్పారంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇతన్ని బలవంతంగా వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళిపోయారు అని. అంటే ఓకే, అక్కడతో అయిపోయింది. తర్వాత కొన్ని ఇయర్స్ లైక్ ఒక ఐ థింక్ 1 year బ్యాక్ నేను ఆయన గురించి మళ్ళీ విన్నా. ఆయన గురించి ఒకసారి మళ్ళీ వినగానే ఆయన టచ్లోకి వచ్చారు ఎవరితో అని. కానీ నేను ఒకసారి వెంటనే ఆయన నెంబర్ నాకు కావాలి, ఆయన ఏం చేస్తున్నారు ఏంటో అని చెప్పేసి నేను నెంబర్ తీసుకొని మాట్లాడాను. ఆయనతో మాట్లాడితే ప్రజెంట్ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన సువార్త చెప్పుకుంటూ, ఆయన ఊర్లోని సువార్త యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటూ ఆయన కొంతమందికి యేసుక్రీస్తుని పరిచయం చేయడం ఆ పనిలో ఉన్నారు. సో తర్వాత ఒక పాస్టర్ గారు ఆయన్ని చూసి వాళ్ళ వివాహం చేసి ఇప్పుడు ఆయన ఒక 2 సంఘాలకి ఆయన పాస్టర్గా ఉన్నారు. ఇదంతా విన్నప్పుడు నేను అసలు చాలా సర్ప్రైజింగ్ అయ్యి అతని ఫోన్ నెంబర్ నాకు అసలు ఐ వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్, అసలు ఎట్లా జరిగింది ఇదంతా, ఆ మెకానిజం అసలు దాని వెనక అసలు ఏం జరిగింది అంతా నేను తెలుసుకోవాలని ఆయన ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఫస్ట్ క్వశ్చన్ అడిగా, అసలు మీకు స్టార్టింగ్లో అసలు దేవుడు ఎట్లాగా మీకు బయలుపరుచుకున్నాడు ఆయన మీకు వెతుకుతున్నప్పుడు అని. అంటే ఆయన నాకు చెప్పింది ఏంటంటే అప్పుడు నేను ఆయన గురించి బైబిల్ చదువుతూ ఉన్నాను, నాకు చాలా డౌట్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. ఆ డౌట్స్ రేజ్ అవుతూ ఉంటే నేను చర్చిలోకి వెళ్దాం, ఎవరిని అడుగుదాం, వీళ్ళు దానికి ఆన్సర్ చెప్తారు కదా, నాకు క్లారిటీ వస్తుంది కదా అని నేను 2-3 చర్చెస్కి వైజాగ్లో అడుగుతూ ఉన్నా. ఓకే, నాకు కొంత దొరుకుతుంది, కొంత దొరకట్లేదు, నాకు ఫుల్గా 100% నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, నాకు దాని మీద క్లారిటీ రావట్లేదు అని ఇట్లాగా ఆయన ఉంటే ఒకరోజు అట్లా వెళ్తుంటే ఏదో ఒక చర్చిలో ఒక మీటింగ్ అవుతుంది అన్నారు. మీటింగ్లో ఆయన వెళ్ళి కూర్చుంటే అక్కడ వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే శ్లోకాల నుంచి యేసుక్రీస్తుని అసతోమ సర్గమయ ఇలా ఉంటాయి కదా, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోంగ అమృతంగమయ. సో ఈ శ్లోకాల నుంచి అసలు దేవుడికి ఉండే గుణగణాలు ఏంటి, దేవుడు అని చెప్పుకోవాలంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్న ఒక కాంటెక్స్ట్ ఆ చర్చిలో బోధిస్తున్నారంట ఈ శ్లోకాల నుంచి. అక్కడ ఈయనకి ఒక్కసారిగా హృదయం లోపల వెలుగు వచ్చినట్టు అనిపించిందంట. ఒక రకమైన క్లారిటీ వచ్చింది. ఫస్ట్ వాక్యం మీద, దేవుడి మీద, అంటే
నేను విన్నది ఇన్ని రోజులు దీన్ని వెనకాతల ఇంత అర్థం ఉందా? సో అసలు దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అప్పటికి ఈయన బైబిల్ చదువుతున్నాడు కదా, దేవుడి యొక్క గుణగణాలన్నీ ఈయనకి అర్థమవుతూ ఉన్నాయి. అరే నేను విన్న దేవుడికి ఇన్ని క్వాలిటీస్ లేవు, బట్ నేను చదివింది వేరే ఉంది అని ఇంకా ఆయన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ వేదాల నుంచి, అంటే ఈయన నాలెడ్జ్ ఎక్కడైతే ఉందో, ఈయన మైండ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే తీసి ఈయనకి దేవుడు ఆ మీటింగ్ వినేలాగా, ఆ బోధ వినేలాగా చేసి ఆ మీటింగ్లోనే తనకి దేవుడు రక్షణ వచ్చేలాగా తను బయలుపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన నాలెడ్జ్, ఆయన బుర్ర అంతా కూడా ఎక్కడుందంటే ఆయన తెలుసుకున్న జ్ఞానంలో ఉంది. అంటే ఈయన ముందు నుంచి చదువుకున్న ఆ నాలెడ్జ్లో ఉంది. ఈయన పాండిత్యాలు, శ్లోకాలు, ఇవన్నీ పురోహిత్యం, ఈ నాలెడ్జ్ అది. ఇప్పుడు దేవుడు అక్కడికే దిగొచ్చాడు, ఆ పాయింట్కే వచ్చి అక్కడే తనకి క్లారిటీ ఇచ్చి తను ఎవరో తనకి బయలుపరుచుకొని ప్రత్యక్షత పరుచుకున్నాడు బై త్రూ హిస్ వర్డ్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మోషేకి కూడా దేవుడు ఎందుకు ఇక్కడ 6వ వచనంలో ఈ మాట చెప్పాడు, ఐ ఆమ్ ద గాడ్ యువర్ ఫాదర్ వర్షిప్డ్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. అంటే ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే మోషేకి అర్థం కాదు. ఓకే, నేను విన్నది మళ్ళీ ఇక్కడ విన్నాను, నాకు దేవుడు ఎవరు అని నాకు ఏదైతే తెలుసో, ఏదైతే వింటూ నేను పెరిగానో, ఇతను వచ్చి కూడా అదే మాట చెప్తున్నాడు. అంటే నా జ్ఞానం ఎక్కడైతే ఉందో అదే జ్ఞానం నుంచి దేవుడు వచ్చి తను బయలుపరచు. ఇట్స్ సో ఈజీ. నాకు తెలిసిన దాని నుంచి దేవుడు ఆ జ్ఞానానికి దిగొచ్చి తను ప్రత్యక్షత పరుచుకుంటే ఇట్స్ సో ఈజీ ఫర్ మీ. ఎందుకంటే నా బుర్ర అక్కడే ఉంది, నా నాలెడ్జ్ అక్కడే ఉంది. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్తే మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవుతా. మీకు అర్థమైందా? సో దేవుడు తనని తాను బయలుపరుచుకునే ఒక్క సిచ్యువేషన్ వస్తే ఆయన ఏం చేస్తాడంటే మన నాలెడ్జ్ ఎక్కడైతే ఉందో, మన బుర్ర ఎక్కడైతే ఉందో ఆ స్థాయికి ఆయన దిగొచ్చి తనని తాను బయలుపరుచుకుంటాడు. సో ఈ యొక్క ఆడియో పోడ్కాస్ట్లోని ఈ యొక్క పాయింట్ చూసాం. సో నెక్స్ట్ చేసే ఆడియో పోడ్కాస్ట్లోని ఆ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో, అంటే మోషే ఆ యొక్క బుష్ని, ఆ మండుచున్న ఆ పొదను చూసి సర్ప్రైజ్ అయ్యాడు కదా, ఆ కాంటెక్స్ట్ మనం నెక్స్ట్ ఆడియో పోడ్కాస్ట్లో చూద్దాం. సో చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనమయ్యా, నువ్వు ఇచ్చిన అండర్స్టాండింగ్ బట్టి వందనమయ్యా. నీవు ఎట్లాగ బయలుపరుచుకుంటావు, మా స్థాయికి నువ్వు దిగొచ్చి నిన్ను నువ్వు బయలుపరుచుకొని నువ్వు ఏం చేసావో మా జీవితంలో ఇదంతా నువ్వు చూపించుకోవడానికి యు ఆర్ సో మచ్ ఆఫ్ ఇంటెన్షన్ ఫాదర్. ఈ జరిగే మెకానిజంని మాకు నువ్వు చెప్పినందుకు, నీ యొక్క మెకానిజంని, నీ యొక్క నాలెడ్జ్ని, నీ మైండ్లో దాగి ఉన్నదాన్ని మా అందరికీ నేర్చుకొని వినేలాగా కృప చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేశాయి. ఎవరైతే ఇదంతా వింటున్నారో వాళ్ళ హృదయాల్లోని నీవు ప్రత్యక్షత పరుచుకుంటే కానీ వాళ్ళకి నువ్వు నిజం అవ్వవు తండ్రి. సో ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ నువ్వు నిజముగా ప్రత్యక్షత పరుచుకొని నీవే నిజమైన వాడివని, నీవే వెలిగించే వాడివని, మా జీవితాలని కట్టేవాడివి నీవేనని ప్రత్యక్షత పరుచుకొను గాక. ఈ ఆడియో పోడ్కాస్ట్ విన్న వారందరినీ బట్టి ఐఎమ్ గివింగ్ యూ ప్రైజ్. థ్యాంక్ యూ ఫాదర్. ఈ కృపనిచ్చినందుకు, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నా తండ్రి అయిన యేసు క్రీస్తు నామం పేరట కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.